సో మీరు అన్నది కరెక్టే మేడం. ముందు సోషల్ మీడియా గురించి ఒక 2 ప్రశ్నలు అడుగుదాం. ఫస్ట్లో బాగానే ఉంది, సోషల్ మీడియా ప్రభావం వల్ల కాస్త రియల్ ఎస్టేట్ గురించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నారు, ఒక అవేర్నెస్ తీసుకుని వచ్చాం అంతే. దాని రాను ఏం జరుగుతుందంటే అదే సోషల్ మీడియా ద్వారా రాంగ్ కమిట్మెంట్స్ తోటి రకరకాల ప్రచారాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అదే నిజం అనుకొని చాలామంది లాస్ పోతున్నారు. సో ఓవరాల్గా ఇందులో మంచి ఏం కనపడింది, చెడు ఏం కనపడింది? అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అవేర్నెస్ లేక ఒక టైంలో 50% అంత స్థాయిలో అవేర్నెస్ ఇస్తున్నారా? సోషల్ మీడియా ఇస్తున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారా? ఇస్తున్నారు కొంతవరకు. అంటే అది కూడా మనం వాళ్ళు ఎవ్వరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడిపిస్తున్నారు, ఇది ఇంపార్టెంట్ కదండి. ప్రతి దానికే దాని మూలాలే, వాళ్ళ వాల్యూస్ ఏముంటాయో దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తుంటారు. అసలు ఆ మూలాలు తెలియకుండా ఇది మనం ఎక్కడి నుంచి వింటున్నామో, వీళ్ళకి ఏం అవేర్నెస్ ఉంది, వీళ్ళు ఎవరెవరితోటి ఉంటారు, ఎట్లాంటి వాళ్ళని వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు, వీళ్ళని ఎట్లా గుర్తించారు వీళ్ళు ఒక స్థాయి అనేసి, ఈ క్లారిఫికేషన్ ఉన్న ఏరియాల నుంచి వింటే హ్యాపీ. నేను వింటాను, నేను ఒక 2-3 నేను కూడా చూస్తాను. నేను సోషల్ మీడియా అడిక్షనే. ఎందుకంటే గ్రోత్ అవ్వాలి అంటే ఒక టైంలో ఇన్ఫర్మేషన్ దొరికేది కాదు, తెలిసేది కాదు ఏ విషయం గురించి. మేము లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు, మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ స్థాయి వాళ్ళు అంతా చెప్పేవాళ్ళు కాదు. యాడ్స్ ఉంటాయి కదా, క్లాసిఫైడ్ యాడ్స్, అవును, అవి చూసే ఎక్కువ మంది తెలుసుకునేవాళ్ళము. పుస్తకాలు చదవాల్సి వచ్చేది, మనుషులను చూడడానికి ఉండేది కాదు. అంత ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరికేది కాదు. ఇవాళ అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా మన ఆన్లైన్లోకి వస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీలాంటి మీడియా ద్వారా బయటకు వస్తున్నారు. వాళ్ళ గ్రోత్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళవి ఎక్కడున్నాయండి ఇంతకుముందు? ఇప్పుడు నేనున్నాను, నేను నెలకు 4-5 లక్షలు డ్రా చేస్తాను, మాకు ఒక క్యాబిన్ ఉంటుంది. మా ఆఫీస్లో నా దగ్గరకు రావాలంటే 1 గంట వెయిట్ చేయాల్సి వస్తుంది. మరి అట్లాంటి వాళ్ళు, వేరే వాళ్ళు నేను ప్లాట్ కొనాలనుకుంటున్నాను, లేకపోతే నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అనే వాళ్ళు ఎవరు తెలుసుకోవడానికి ఉండేది? అవకాశమే ఉండేది కాదు. ఇట్లా ఈ స్థాయి వాళ్ళని కూడా మీరు తీసుకొస్తున్నారు, మాట్లాడిస్తారు. ఇన్ఫర్మేషన్ బాగుంది, ఇన్ఫర్మేషన్ బాగుంది, కానీ ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, ఇదేంటి, ఈ ప్లాట్ఫామ్ ఏంటి, నేనేమనుకుంటున్నాను. నేనైతే అండి ఈరోజు కూడా 60-70% నా ఓన్ డెసిషన్ ఉంటుంది ఏ విషయమైనా సరే. ఎందుకంటే ఒక 30 సంవత్సరాల జీవితము కొంత ఎక్స్పీరియన్స్ని, కొంత ఐడియాని ఇచ్చింది. ఇదే మెయిన్ బేస్. ఒక 30% నాలాగా ఆలోచించేవాళ్ళు, ఆ ప్రొఫెషన్లో టాప్ ఉన్న వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తున్నారు, దాన్ని ఎంతవరకు నేను తీసుకోవచ్చు, నాకు ఎంతవరకు రిలేటెడ్ అవుతుందని చూసుకొని తీసుకుంటాను. ఇప్పుడు అట్లా కాదు, ఇది స్క్రోల్ చేయడం మొదలు పెడితే అసలు ఓవర్లోడ్ అయిపోతుంది. మాకు ఒక ½ అన్ అవర్ రీల్స్ చూస్తే డెసిషన్ ఏముండదు. ఫోన్ పక్కకు పడేసి పడుకోవడమా, లేకపోతే యాంగ్జైటీతో కూర్చోవడమా ఉంటుంది. ఆ డెసిషన్ ఏం తీసుకుంటారు? అట్లా కాకుండా ఇందులో కూడా నువ్వు ఏ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలనుకున్నా ఫస్ట్ నోటీస్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు కరెక్ట్ ఇస్తారో చూసుకొని అవి చూస్తే ఉపయోగపడుతుంది. రామచంద్ర గారికి మీకు కొద్దిగా బిజినెస్ పరంగా తీసుకున్నా అంటే లైఫ్ ఒకేసారి స్టార్ట్ అయినట్టు, సేమ్ మీరు అదే పచ్చల బిజినెస్తో ఫస్ట్ మీ కెరీర్ స్టార్ట్ చేశారు. రామచంద్ర గారు ఫస్ట్లో కూడా అవును సార్, అదే బిజినెస్ అంచెలంచెలుగా ఎదిగి సక్సెస్ అయ్యారు. అవును, ఎక్కడ నామోషిగా ఏం లేదండి. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ అయ్యింది మన లైఫ్, మళ్ళీ ఎంత ఎదిగామనేది ఇంపార్టెంట్ చూస్తాం, కానీ అక్కడే పడిపోయామని ఎవరు చూడరు. సో అది ఆ బిజినెస్ వదిలేసి దాదాపు 20 years అవుతుంది రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి. ఈ 20 సంవత్సరాల్లో మీరు ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎప్పుడైనా చూసారా? అంటే మొత్తం ఓవరాల్గా రియల్ ఎస్టేట్ పరంగా. తెలంగాణ టైంలో చూసామండి. నేను అప్పుడే స్టార్ట్ చేశాను బిజినెస్. మేము ఇంత కన్ఫ్యూజ్, ఇంత ఇదిగా లేదనిపించింది నాకు. అంటే ఇప్పుడు అనుకున్నానండి సోషల్ మీడియాని. అప్పుడు తెలంగాణ అసలు మొత్తం ఖాళీ అయిపోతుంది, హైదరాబాదు అసలు ఇక్కడ ఎవరు ఉండరు. మేము ఎగ్జిబిషన్లో స్టాల్ పెడితే ఆ రోజు వరకు నేను వెళ్ళిన రోజు ముందు వరకు కూడా అడిగి వెళ్ళేవాళ్ళంట, అమ్మో ఇది రియల్ ఎస్టేట్ ఇది అనేసి అట్లా తిరిగేయడం మొదలు పెట్టారు. అంటే మరీ అనమాట, అసలు ఇక్కడ అసలు ఏం జరగదు, ఏం అవ్వదు అన్న టైము కొంతకాలం ఉంది. అది కొంతకాలం ఉంది. తర్వాత మనకి మామూలుగా ఆ టైంలో కూడా కొనే వాళ్ళు ఉన్నారండి. ఆ టైంలో కూడా ఎంతండి 300 రూపాయలు ఇన్స్టాల్మెంట్. ఆ టైంలో కూడా కొన్న వాళ్ళు ఇవాళ రింగ్ రోడ్కు నియర్ బై అయినాయి. అవి ఇప్పుడున్న అవుటర్ రింగ్ రోడ్కి నియర్ బై అయినాయి. 20,000-30,000 నడుస్తుంది ఫర్ స్క్వేర్ యార్డ్. అంటే నేనేమంటానంటే అండి, నా జీవితంలో నాకు వచ్చే ఆదాయం ఎంత, ఈ ఆదాయంతో నేను ఎప్పుడెప్పుడు ప్లాట్లు కొనగలుగుతాను. 2, 3, 4 కన్నా ఎక్కువ కొనలేరండి.
సడన్ స్టేజ్లను బట్టి. ఎందుకంటే చిన్నపిల్లలు అప్పుడు ఎక్కువ డబ్బులు మిగులుతాయి, పిల్లలు ఎడ్యుకేషన్ వచ్చేసరికి మిగలవు, తర్వాత వాళ్ళ కెరియర్ సెటిల్మెంట్ మిగలవు. వీళ్ళ కెరియర్ సెటిల్ అయ్యేసరికి మనకి ఏజ్ బారైపోతుంది, ఏజ్ బారైపోయినాక ఇంట్రెస్ట్ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా ఒక 4-5 టైములు మాత్రమే వస్తుంది దానికి అవకాశం. ఆ టైములో మిస్ అయిపోతున్నారని నాకు అనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ ఉండి కూడా ఈ టైంలో, ఇది ఇన్ఫర్మేషన్ యుగం, ఈ టైంలో కూడా మిస్ అవుతున్నారు. ప్రపంచంలో ఎవరు వచ్చినండి, హైదరాబాద్లో ఏం మారుద్ది స్పెషాలిటీ ఇవాళ ఓఆర్ఆర్కి అండి, అవుటర్ రింగ్ రోడ్కి మొత్తం ప్యాక్ అయింది, మొత్తం ప్యాక్ అయింది. అన్ని ఏరియాలు చూసుకున్నాము. మొన్నటి దాకా గ్యాప్ ఉండేది, ఏది ఇటు మేడ్చల్ రూట్ కానివ్వండి, ఇటు మన ఉప్పల్ రూటు, సాగర్ రోడ్డు, ఇట్లా గ్యాప్ ఉండేది కొంచెం. ఇప్పుడు మొత్తం ప్యాక్ అయిపోయింది. మళ్ళీ ప్యాక్ అయిపోయి బయటికి వెళ్తుంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయ్యి RRR వచ్చి రోడ్స్ అన్ని డెవలప్ అయితే ఆ ఏరియా కూడా ఫిల్అప్ అవుతుంది. ఎందుకంటే పాపులేషన్ మైగ్రేషన్ యాడ్ అవుతున్న లొకేషన్. మరి దీంట్లో నువ్వు పెడితే లాస్ అయ్యేది ఏముంది? ఎవరైనా అండి కరెక్ట్ కంపెనీలో కరెక్ట్ చోట అప్రూవల్ ఉన్నా తీసుకొని నేను నష్టపోయాను అన్న వాళ్ళని నేను చూడలేదండి. సో మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇక ఇంటర్వ్యూలో కాకుండా పర్సనల్గా ఎవరైనా ఫోన్ చేసినా కానీ మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? హ్యాపీగా అండి, ఎవరైనా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. కానీ క్లియర్గా మీకు ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్, రేట్లు, అప్రూవల్స్ ఏముంటాయో అన్నిట్లలో నేను సపోర్ట్ చేయగలుగుతాను, మంచి ప్లాట్స్ ఇప్పించగలుగుతాను. ఇప్పటి వరకు మేము ఇప్పించిన వాళ్ళందరూ చాలా గ్రోత్, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడూ కాంటాక్ట్లో ఉంటాము. ఇవాళ సేల్ చేసాం కదా పక్కకు జరగడం ఉండదు. నేను 10 years నాడు ఇప్పించిన కస్టమర్ కూడా ఈరోజు ఏం రేట్ ఉంది, అక్కడ ఏం డెవలప్మెంట్ వస్తున్నాయి అప్డేట్ చేస్తూ ఉంటాము. అది మెయిన్ స్పెషల్ కాబట్టి తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. అందరికీ ప్లాట్స్ కావాలండి, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేయగలిగింది మన కన్సర్న్ లేకుండా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్సే. ఆ ఇన్వెస్ట్మెంట్లలో బెస్ట్ లొకేషన్ బెంగళూరు హైవే కాబట్టి మీకు నేను ఆ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే నేను తీసుకుందాం అనుకున్నప్పుడు నాకు అప్పుడు ఇన్ఫర్మేషన్ దొరకలేదు, నేను లాస్ అయ్యానని ఫీల్ అవుతాను. మరి అట్లా మీరు తీసుకుందాం అనుకున్నప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే హ్యాపీ కదా. మరి అందుకోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నా నంబర్ ఇస్తున్నాను, 8099725262. నా నంబర్ వచ్చేసి 8099725262 అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.